traveling soldier, and I'll be all I can be. But right now, I just wanna be free. I wanna be all I can be. But right now, I just wanna be free. I wanna be all I can be. ఏంటది ఇంకా స్టార్ట్ చేయకుండా అలిసిపోతాను. ఎక్సర్సైజ్ చేస్తున్నానబ్బా. ఆయన ఎక్సర్సైజ్లు ఇవన్నీ ఎందుకబ్బా నీకు? ఈ పొట్ట ఉంది అన్నిటికీ అడ్డొచ్చేస్తుంది. కానీ అది నువ్వు పొట్ట తగ్గాలంటే ఇలాంటివి కాదబ్బా. నేను ఒకటి రెండు సజెస్ట్ చేస్తాను నీకు. స్కిప్పింగ్ తెలుసు కదా, రోజుకో 200-300 స్కిప్పులు కొట్టావనుకో అయిపోద్ది. 200-300 స్కిప్పుల మనం యూట్యూబ్ లో ఏడొస్తేనే స్కిప్ కొట్టడానికి బద్ధకం. 200-300 స్కిప్పులు ఎవడ కొడతారా బాబు? ఇంకేదైనా చెప్పు ఈజీగా. ఇప్పుడు రన్నింగ్ కొంచెం చేసావు కదా, అలా రన్నింగ్ చేసావు అనుకో రోజు తగ్గిపోద్ది. రన్నింగ్ అది రోజు చేస్తుంటాగా. ఎప్పుడు? అంకుల్ వచ్చినప్పుడు. ఒళ్ళు కదపకుండా ఉట్టి తల కదుపుతూ ఒకటి ఉంది ప్రక్రియ. ఏంటది? ఈ కుండలు ఉంటాయి కదా, టపా 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 200 కుండలు కొట్టేసావు అనుకో 199 కుండల వరకు కొడతా. ఇంకోటి ఇంకో దానికి మీరు బొక్కెట్ నా చుట్టూ తిప్పాలిగా. పొట్ట తగ్గే మార్గం చెప్పమంటే మొత్తం మనిషే పోయే మార్గాలు చెప్తారు. పొట్ట తగ్గించడానికి నేను పనికిరాను కానీ నువ్వు ఎక్సర్సైజ్ చేస్తున్నావు. ఇంకో ఆవిడ ఉండలేదు. ఆవిడ ఎక్కడ? కోటి రూపాయల ప్రశ్న. చిన్నప్పుడు దీనికి ఏం ఖర్చింది? ఏంట్రా ఈరోజు ఏంటో ఉత్సాహంగా ఉన్నావు? యాక్చువల్లీ చిన్నప్పుడు నాకు ఒక ఫీల్ అనిపించింది. నాలో ఒక సూపర్ పవర్ ఉన్నట్టు అనిపించింది. ఆ సూపర్ పవరే రైటింగ్ రీడింగ్ రాకుండా ఉన్న బ్రెయిన్ లేని అమ్మాయికి మైండ్ రీడింగ్ వచ్చు అని. మైండ్ రీడింగ్ చేస్తావు అయితే ఇప్పుడు? yes I can do mind reading. that is my super power. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ మైండ్ లేని మైండ్ రీడింగ్ చేస్తుందంట. మరి ఈ ప్రక్రియ ఏ పరిస్థితులకు దారి తీస్తుందో చూద్దాం. సో ఫస్ట్ యాంకరే మన అందరికి ఇంపార్టెంట్ కాబట్టి యాంకర్ నుంచి స్టార్ట్ చేద్దాం. మైండ్ రీడ్ చేయి నా ఫేస్ చూసి. కానివ్వండి. వీడి గురించి చెప్తున్నాను, వీడి ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా సరిగా వినండి. ఎప్పుడెప్పుడు గీత ఇంటి నుంచి వెళ్ళిపోతుందా, ఎప్పుడు మనం కూడా గీత గీసిన గీతని దాటేద్దామని చూస్తున్నాడు వీడు. నా మైండ్ పాడైంది దాని మైండ్ రీడింగ్. కానీ ఏదేమైనాబ్బా, రెజీనా ఎప్పుడైతే జడ్జిగా వచ్చిందో బెన్నీ మాస్టర్ లో ఒక తెలియని ఉత్సాహం వచ్చింది. మాస్టర్ ఏంటి ఆ డిఫరెన్స్ ఏంటి చెప్పండి మాకు. ఆవిడ షోకి వచ్చిన తర్వాత మీ ఇద్దరం చాలా మంచి ఫ్రెండ్స్ అయ్యాం. ఓజీలో ఆవిడ ఓజస్ అయితే నేను గంభీరా, ఆవిడ పవన్ కళ్యాణ్ అయితే ఆయన చేతిలో ఉన్న వాచ్ నేను. అది మా బాండ్. ఓ సూపర్. ఇదే మాట హన్సిక గారితో కూడా చెప్పరా? ఇక్కడ లైన్ లో ఉంది. హన్సిక గారితో చేశారు, రెజీనా గారితో చేశారు. ఆ ఇద్దరిలో డిఫరెన్సెస్ చెప్పండి నాకు. మిమ్మల్ని అడుగుతున్నా, మీరు హన్సికతో అప్పుడు ఫ్లర్ట్ చేసేవారు కదా, ఇప్పుడు రెజీనా గారితో కూడా చేస్తున్నారు కదా, మీకు ఎవరి ఇష్టం ఇద్దరు లోకల్ సెలెక్ట్ చేయమంటే? ఆబ్వియస్లీ తెలుసు కదా మీకు. చెప్పండి. మళ్ళీ నేను చెప్పాలా? ఈ మాట చెప్తే ఒకసారి హన్సిక గారికి పంపిద్దాం. ఒకసారి చెప్పండి. ఈ విషయం నాకు రెజీనాకి తెలుసు, మేమిద్దరం ఎవరికి చెప్పక్కర్లేదు. సరే, ఇన్ని సీజన్స్ లో మీకు నచ్చిన లేడీ జడ్జ్ ఎవరు? నాకు నచ్చిన బ్యూటిఫుల్ అండ్ హాట్ అండ్ స్వీట్ అన్ని రకాలుగా రెజీనా. నేను పనిచేసిన ముగ్గురు జడ్జిలో నాకు రెజీనా గారి ఫేవరెట్. నిజంగా. వావ్ నందు, థ్యాంక్ యూ. ఐ స్టార్ట్ క్రైయింగ్. ఇది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కదా. యు గైస్ ఆర్ సో లవ్లీ. నేను మళ్ళీ వస్తా అయితే. మళ్ళీ రావడం ఏంటారా? ఇంక ఇక్కడే ఉండాలి. లవ్లీ, బట్ థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. సో బేసిక్ గా టాస్క్ ఏంటంటే నీ ఫోన్ నెంబర్ లో లాస్ట్ డిజిట్ మాత్రం మార్చి ఏదో ఒకటి 1 to 9 లో ఏదో ఒక నెంబర్ ని ఎంచుకుని
ఫోన్ చేద్దాం. ఒక ర్యాండమ్ పర్సన్ కి ఫోన్ చేసినట్టుగా మనకు తెలియదు ఆ కనెక్షన్ ఎవరికి కుదురుతుందో అనేది. వాళ్ళతో నువ్వు మాట్లాడాలి. ఓకే, అదిలా మాట్లాడకూడదు కానీ. ఎస్, ఓకేనా? కానీ ఏంటంటే ఈ టాస్క్ లో ఎవరు గెలిచారో ఎలా తెలుస్తామంటే లాస్ట్ కి మీరు ఏదో రకంగా వాళ్ళని కన్విన్స్ చేసి మీ గూగుల్ పే కానీ ఫోన్ పే కానీ 50 రూపాయలు వేయించుకోవాలి. ఓకే. ఆ? ఓకే ఓకే. అది ఫస్ట్ నీ నెంబర్ డయల్ చేయి. లాస్ట్ డిజిట్ తీసేసి ఆల్రెడీ ఇంకో నంబర్ కొట్టావా? సరే ఫోన్ కొట్టు. ఇన్కమింగ్ కాల్ ఈజ్ నాట్ అవైలబుల్. ఈ ఇన్కమింగ్ కాల్ ఈజ్ నాట్ అవైలబుల్ అంటుంది చూడు. ఆ అమ్మాయి మనది ఏమైనా మాట్లాడిద్దా? లాస్ట్ నెంబర్ ఇంకోటి మారుద్దాం అయితే. ఉండు. 8 పని చేస్తుంది. 6 అయింది, 9 అయింది, 8 అయింది, పని చేయట్లా. దిస్ ఇస్ నాట్ ఎగ్జిస్టింగ్. అమ్మాయి కావాలా? ఇప్పుడు లాస్ట్ నెంబర్ మార్చు. మార్చా. అమ్మో, స్టార్ట్ అయింది, మొదలైంది. ఈడమ్మ నా బుద్ధులు తిట్టకపోతే అదే భాగ్యం. ఓకే, ఇది ఎత్తట్లేదు. లాస్ట్ నెంబర్ ఇంకోటి నెంబర్ డయల్ చేద్దాం. ఈ ఇంట్రెస్టింగ్ కాన్వర్సేషన్ ఇది. హలో హలో, ఓలేట్ లక్ష్మియా? హలో హలో, ఎవరండి? ఎవరండి? ఓలేట్ లక్ష్మియా? లేరండి. ఉన్నారా అండి? లేరండి, రాంగ్ నెంబర్ అండి. ఉంటారు చూడండి. లేరండి, మా ఇంటి దగ్గర అలాంటి వాళ్ళు ఎవరు లేరండి. నేను అలాంటి వాళ్ళని అడగలేదండి. ఇంకో నెంబర్కి నేను ఫోన్ చేద్దాం. హలో ఎవరు? హలో, ఎవరు? ఎక్కడున్నావు? ఎక్కడున్నావు? ఎవరు? ఎక్కడున్నావు చెప్తావా చెప్పవా? నీకు ఎవరు? నువ్వు చెప్తావా చెప్పవా? నువ్వు ఎక్కడున్నావు చెప్పమ్మా. ఎవరమ్మా? ఎవరో కానీ చెప్తే గానీ నువ్వు చెప్పవా అమ్మా? చెప్పానమ్మా. అయితే నా అకౌంట్ నుంచి నీ అకౌంట్ లోకి 10,000 పడ్డాయమ్మా. ఎప్పుడమ్మా? ఎప్పుడే అమ్మా? అవునమ్మా. అవునమ్మా, ఆ 10,000 నువ్వు రిటర్న్ కొట్టాలమ్మా. ఒక్క నిమిషం అంశుని పిలుద్దు. అంశు ఇలా రారా. అంశు అందమైన చేత్తో ఒక తెలుగు అబ్బాయికి కాల్ చేయబోతుంది ఎవరో ఒకరికి. Number you have dialed currently does not have incoming. నీ వల్ల కాదు టీ చెప్తా. నాకు తెలిసి ఎత్తడు అనుకుంటా. ఎందుకు? ఎవరి నెంబర్ ఇది? ఆ నంబరే. ఎందుకంటే ఎక్కువ రింగులు రావట్లేదు కానీ ఒక రింగ్ అయినా ఉందామని నాదే కొట్టే. ఏదేమైనా అబ్బా ఆదికి తగిలినోడే కరెక్ట్ అబ్బా. ఒకసారి మళ్ళీ అదే ఫస్ట్ నెంబర్కి ఫోన్ చేద్దాం. ఆయనకే ఫోన్ చేయండి, నాకు ఆడ కావాలి. హలో ఎవరు? హలో, హలో, నీ అకౌంట్లో 10,000 పడ్డాయి. అది మళ్ళీ నువ్వు రిటర్న్ కొట్టొచ్చు కదా. సరే. ఆ మాటని ఇప్పుడు ఏ నంబర్కి ఏం చేస్తే ఫోన్ వచ్చిందో ఆ నంబర్కి 100 రూపాయలు కొట్టు. నీకు సాయంత్రానికి 1,00,000 రూపాయలు వస్తాయి. నువ్వు ఏమనుకోకుండా నాకు ఒక 130 రూపాయలు కొట్టు. నీకు సాయంత్రం వరకు నీకు 3 లక్షలు వస్తాయి.